వెల్కమ్ టు న్యూస్ అడ్డా. హైదరాబాద్ లో దారుణం. 1000 రూపాయల కోసం కన్సల్టెన్సీ నిర్వాహకుడి హత్య. కేవలం 1000 రూపాయల కోసం ఒక ప్రాణం బలైపోయింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి రిక్రూట్మెంట్ సంస్థ నిర్వాహకుడిని కార్యాలయంలోనే కిరాతకంగా చంపేశాడు. హైదరాబాద్ లోని మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది ఈ ఘటన. ఏపీలోని ఏలూరుకు చెందిన జె శశికిరణ్ రెడ్డి యల్లారెడ్డిగూడలో నివసిస్తూ మధురనగర్ లో వారాహి మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. నల్గొండకు చెందిన ప్రభుకుమార్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఆయనను సంప్రదించాడు. 2500 రూపాయలు ఫీజు చెల్లించగా శశికిరణ్ అతన్ని ఫిబ్రవరి 24న బంజారాహిల్స్ లోని ఒక కంపెనీలో ఉద్యోగంలో చేర్పించాడు. అయితే 2 రోజులు పనిచేసిన ప్రభుకుమార్ తనకు ఆ పని నచ్చలేదని, తాను కట్టిన డబ్బులు వెనక్కిచ్చేయాలని పట్టుబట్టాడు. సెటిల్మెంట్ లో భాగంగా శశికిరణ్ 1500 రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. మిగిలిన 1000 రూపాయల విషయంలో ఇద్దరి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తనపై పాత కేసులు ఉన్నాయని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని ప్రభుకుమార్ గతంలోనే శశికిరణ్ బెదిరించాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కార్యాలయానికి వచ్చిన నిందితుడు నేరుగా శశికిరణ్ క్యాబిన్ లోకి వెళ్లి లోపల గడియ పెట్టాడు. క్యాబిన్ లోపల 1000 రూపాయల కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ప్రభుకుమార్ వెంట తెచ్చుకున్న కత్తితో శశికిరణ్ మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. శశికిరణ్ అరుపులు విని బయట ఉన్న సిబ్బంది తలుపులు కొట్టగా రక్తపు మడుగులో పడి ఉన్న యజమానిని వదిలి కత్తి చూపిస్తూ నిందితుడు బయటకొచ్చాడు. ఈ ఘోరాన్ని వీడియో తీస్తున్న లయ అనే ఉద్యోగినిపై కూడా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో శశికిరణ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన లయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి భార్య నాగభారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు ప్రభుకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.